ఇండియా శ్రీలంక మీద టెస్ట్ గెలవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దానికంటే కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేసుకోవాలి. లాస్ట్ 5 టెస్ట్ సిరీస్లో ఇండియా 3 టెస్ట్ సిరీస్లో ఓడిపోయింది, 1 డ్రా చేసుకుంది, 1 గెలిచింది. WTC ఫైనల్స్ టేబుల్లో కూడా 6th పొజిషన్లో ఉంది. ఆల్మోస్ట్ ఫైనల్స్కి వెళ్ళడం ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. అండ్ శ్రీలంకతో ఇండియా టెస్ట్ ఓడిపోయి ఆల్మోస్ట్ 11 years పైన అయిపోయింది. ఇటువంటి అన్నీ ఉన్నాయి, బట్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉంది. ఇండియా శ్రీలంక మీద టెస్ట్ ఎందుకు ఓడిపోకూడదు అనేది ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్లిక్ స్టోరీస్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా రీసెంట్గా టెస్ట్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. 2 హోమ్ టెస్టులు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ మీద, సౌత్ ఆఫ్రికా మీద, రెండింటి మీద ఆల్మోస్ట్ 30 years పైన అయిపోయిందేమో ఓడిపోయింది. అండ్ తర్వాత రిటైర్మెంట్స్, రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు, అశ్విన్ రిటైర్ అయ్యాడు. టీమిండియా ఇప్పుడు సరిగ్గా అంత స్ట్రాంగ్ గా లేదు. అండ్ ప్రజెంట్ ఉన్న స్క్వాడ్ విషయానికి వస్తే సీనియర్స్ ప్లేయర్స్ తక్కువ అయ్యారు, జూనియర్ ప్లేయర్స్ ఎక్కువ అయ్యారు. అటు WTC చూసుకున్నా సరే, ఇటు రీసెంట్ టెస్ట్ రికార్డ్ చూసుకున్నా సరే, అటు గంభీర్ కి టెస్ట్ రికార్డ్స్ లో చూసుకున్నా సరే, ఏ విధమైన కాంబినేషన్ లో చూసుకున్నా ఇండియా టెస్ట్ లో బిహైండ్ లోనే కనిపిస్తుంది. అండ్ శుభ్మన్ గిల్ కి ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ లో 2-2తో రాగలిగాం, సో అది చాలా గొప్ప విషయం. అండ్ మంచి కెప్టెన్సీనే చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ కి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బుమ్రా లేడు, ఇంజురీ. వాషింగ్టన్ సుందర్ లేడు, ఇంజురీ. ఎన్కేఆర్ లేడు, ఇంజురీ. సో ఈ ఇంజురీస్ ఒక సైడ్ వెంటాడుతున్నాయి, ఇంకో సైడ్ ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి టెస్ట్ లో కంటిన్యూస్ గా. ఇంకో సైడ్ WTC టేబుల్ వెనకాల రెడీగా ఉంది, మీరు పైకి వస్తారా కిందకే వెళ్తారా అని. సో వీటన్నిటి కాంబినేషన్స్ లో ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది. అది హోమ్ లో కాదు, అవేలో. హోమ్ లో ఉన్న గొప్ప రికార్డు ఉందా అంటే అది కూడా బాగొట్టుకున్నాం ఆల్మోస్ట్. ఇప్పుడు అవేనా హోమా కాదు ఇంపార్టెంట్, మ్యాచ్ గెలుస్తామా లేదా అదే ఇంపార్టెంట్. సో స్క్వాడ్ లో ఎవరు ఉంటారు, ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు, ఎవరు ఆడతారు, ఇవన్నీ నేను డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, రీసెంట్ గా 3 days వార్మప్ మ్యాచ్ జరిగింది శ్రీలంకకి, ఇండియాకి. ఇండియా గెలిచింది, బట్ దాన్ని చూసిన తర్వాత కొన్ని థింగ్స్ ఇండియాకి అర్థం అవ్వాలి. అవి మనం అర్థం చేసుకోవాలి కూడా. జస్ప్రీత్ బుమ్రా లేని పేస్ అటాక్ చాలా వీక్ గా కనిపిస్తుంది, ఇది క్లారిటీ వచ్చింది. బుమ్రా ఉండి ఒక ఎండ్ లో బౌలింగ్ చేస్తుంటే సెకండ్ ఎండ్ లో వచ్చే బౌలర్ కూడా ఆల్మోస్ట్ బుమ్రా లాగే కనిపిస్తాడు. అదే బుమ్రా లేకుండా బౌలింగ్ చేస్తుంటే ఇద్దరు వీక్ బౌలర్స్ లాగే కనిపిస్తున్నారు. నేనేం సిరాజ్ ని తక్కువ చేయట్లేదు, ప్రసిద్ధ్ కృష్ణని తక్కువ చేయట్లేదు, బట్ స్టిల్ బుమ్రా ఉంటే వచ్చే ఇంపాక్ట్ కి, బుమ్రా లేకపోతే కనపడే విధానానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ విషయం మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాలి. ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, కుర్నూర్ బ్రార్, వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్. అకీబ్ నబీ ఉంటాడు అనుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ లోనే 5 overs ఇచ్చారు అకీబ్ నబీకి. మోస్ట్లీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేదు. ప్రసిద్ధ్ కృష్ణ గానీ, సిరాజ్ గానీ ఓపెనింగ్ లో వికెట్స్ తీయలేకపోతున్నారు. ఈవెన్ మనం ఇంగ్లాండ్ టెస్టులు చూసుకున్నా సిరాజ్ కొంచెం బెటర్ బౌలింగ్ వేయగలిగాడు, కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఓపెనింగ్ స్పెల్ బాగా వేయలేడు. ఎప్పుడైతే బాల్ ఓల్డ్ అయిద్దో, రివర్స్ స్వింగ్ ఛాన్స్ ఉంటుందో, ఆ షార్ట్ పిచ్ బాల్స్ కి అవకాశం ఉందో, అప్పుడు మాత్రమే ప్రసిద్ధ్ కృష్ణ బెటర్ బౌలింగ్ వేస్తాడు. ఓపెనింగ్ స్పెల్లో లైన్ అండ్ లెంత్ కానీ, ఆ ఎడ్జెస్ ఇవ్వడం కానీ, అది కొంచెం కష్టంగానే ఉంటుంది ప్రసిద్ధ్కి, ఎందుకంటే లైన్ తొందరగా పట్టుకోలేడు. అండ్ సిరాజ్ విషయానికి వస్తే సిరాజ్ ఓపెనింగ్ స్పెల్ అద్భుతంగా వేస్తాడు, కానీ వికెట్స్ పడవు, బికాస్ ఇంకో ఎండ్లో ఆ ప్రెషర్ పడదు కాబట్టి. ఇంకా గుర్నూర్ బ్రార్ విషయానికి వస్తే, బ్రార్ ODIs లో కానీ, T20s లో కానీ ఇచ్చిన ఛాన్సెస్ బాగానే చేశాడు. రేపు మ్యాచ్ లో ఇదే విధంగా వేయగలడా? ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ లో చూసాం బాగానే బౌలింగ్ చేశాడు, బట్ వాట్ అబౌట్ శ్రీలంక? ఆఫ్ఘనిస్తాన్ కి శ్రీలంకకి డిఫరెన్స్ ఉంది. అండ్ మనం శ్రీలంకలో ఆడుతున్న మ్యాచ్ వెళ్ళి అక్కడ కండిషన్స్ అడాప్ట్ చేసుకోవాలి. సో బ్రార్ పర్ఫార్మెన్స్ మీద ఇండియా ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఏ విధంగా ఉంటుంది అనేది డిసైడ్ అయిపోతుంది. స్పిన్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సరణ్ సేన్, మనవ్ సుతార్, మరి వీళ్ళు నలుగురులో ఎవరు ఉంటారనేది స్టిల్ క్లారిటీ లేదు. జడేజా అయితే 100% ఉంటాడు, బట్ జడేజాతో పాటు మనవ్ సుతార్ ఉంటాడా, లేదా కుల్దీప్ యాదవ్ తీసుకుంటారా, లేదా వీళ్ళిద్దరిని తీసుకుంటారా అనేది ఆలోచించారు. అండ్ సరణ్ సేన్ మేబీ ఫస్ట్ మ్యాచ్ ఛాన్స్ ఇవ్వరేమో అనుకుంటున్నా, సెకండ్ టెస్ట్ లో ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నా సరే, ముగ్గురు ఉన్నా సరే, స్పిన్ కి అనుకూలించే పిచ్చెస్ ఉంటాయి శ్రీలంకలో. ఎందుకంటే శ్రీలంక హిస్టరీ చూసుకున్నా కానీ టెస్ట్ లో ఆస్ట్రేలియాతో వాళ్ళు ఆడినప్పుడు కానీ, పాకిస్తాన్తో ఆడినప్పుడు కానీ స్పిన్ కు వాళ్ళకి మంచిగానే అనుకూలిస్తుంది పిచ్. అది వాళ్ళ స్పిన్నర్స్ కి ఎక్కువ అనుకూలిస్తుంది, అవతల స్పిన్నర్స్ కి అంత గొప్పగా అనుకూలించినట్టు కనపడదు. మరి దాన్ని ఇండియా ఎంత తొందరగా అడాప్ట్ చేసుకోగలదు అనేది కూడా ఇంకో విషయం. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలి. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ కి వికెట్లు ఇంకా ఇస్తూనే ఉన్నాడు. మొన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అలానే పోయాడు, సెకండ్ ఇన్నింగ్స్ ఆడాడు, ఎస్, బట్ ఆ వీక్నెస్ మాత్రం ఇప్పటికీ కనబడుతూనే ఉంది. అండ్ KL రాహుల్ నిలబడితే సెంచరీ కొడతాడు, నిలబడకపోతే ఏంటనే చూడాలి. ఎందుకంటే ఓపెనింగ్ లో ఖచ్చితంగా రాహుల్ ఆడాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే వన్ డౌన్ నుంచి చూసుకుంటే ఒక గిల్ తప్ప మిగతా వాళ్ళు మనకి పడిక్కల్ కానీ ఆ తర్వాత ఎవరు వచ్చినా కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్. పంత్ కూడా టెస్ట్ క్రికెట్ ఆడి చాలా రోజులు అయిపోయింది, సో అంత మంచి టచ్ లో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కాబట్టి రాహుల్ అండ్ గిల్ మీద ఎక్కువ భారం పడే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళిద్దరూ మంచిగా ఆడాలి. అండ్ యాజ్ ఎ క్యాప్టెన్ గిల్ చాలా తొందరగా అడాప్ట్ అవ్వాలి కండిషన్స్ కి. శ్రీలంక కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ, అండ్ బాల్స్ కూడా తొందరగా సాఫ్ట్ అవుతాయి. సో ఎక్కువసేపు పేస్ ఆర్ స్వింగ్ మనకు అనుకూలించదు. మోస్ట్లీ షార్ట్ పిచ్ ఆర్ స్పిన్నర్ తోనే ఆడించాల్సి వస్తుంది. మరి గిల్ ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటాడు ఆన్ ఫీల్డ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇంకా ప్లేయర్స్ పక్కన పెట్టి కోచ్ విషయానికి వస్తే, గంభీర్ T20 ODI క్రికెట్ కొంచెం బెటర్ గా కోచ్ చేస్తున్నా,
టెస్ట్ క్రికెట్ లో ఇంతవరకు మంచి సక్సెస్ లేదు. సో ఖచ్చితంగా గంభీర్ కూడా సక్సెస్ తీసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే ఒక సైడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. WTCలో లాస్ట్ ఫైనల్కి వెళ్ళలేకపోయాం 23-25లో, 25-27 మళ్ళీ అడుగునే ఉన్నాం. సో ఖచ్చితంగా ఇండియా ఏదైనా మిరాకిల్ పాసిబిలిటీ చూపించాలంటే సిరీస్ 2-0తో గెలవాలి. అప్పుడే ఇండియా ఛాన్సెస్ కొంచెం మెరుగుపడతాయి. తర్వాత మనకుండే సౌత్ ఆఫ్రికాతో, ఆస్ట్రేలియాతో. సో అవి ఎలాంటి అపోనెంట్స్ మనకు తెలుసు కాబట్టి సో ఈ సిరీస్ మనం క్యాష్ చేసుకోవాలి 2-0తో గెలిచి. ఇంకా వన్ ఫైనల్ థింగ్, ఎక్స్పీరియన్స్ ల్యాక్ లో ఉంది. అటు రోహిత్ శర్మ గానీ, విరాట్ కోహ్లీ గానీ, అశ్విన్ గానీ ముగ్గురు రిటైర్ అయ్యాక ఇటు బ్యాటింగ్ లో మెయిన్ ఎక్స్పీరియన్స్ మిస్ అయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ చాలా ఇంపాక్ట్ ఉంది. అది మనం ఇంగ్లాండ్ లో ఆల్రెడీ చూసాం. బట్ స్టిల్ సమ్ హౌ గిల్ అండ్ టీమ్ దాన్ని నెట్టుకొని వచ్చారు. మరి శ్రీలంకలో దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది కూడా ఇంకో ఇంపార్టెంట్ థింగ్. ఏ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేకుండా టఫ్ కండిషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా డీల్ చేసుకుంటారు, మ్యాచ్ కొంచెం కష్టాల్లో ఉన్న పరిస్థితులు ఎలా బయటకు వస్తారు, ఇవన్నీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ విధంగా ఆల్ రౌండెడ్ గా చూస్తే ఇండియాకి ఈ మ్యాచ్ గెలవడం ఎంతో ఇంపార్టెంట్. అటు గంభీర్ గానీ, ఇటు కెప్టెన్ గిల్ గానీ, ఇటు ప్లేయర్స్ గానీ, యాజ్ ఎ టీమ్ ఇండియా WTC దృష్టిలో చూసుకున్నా సరే ఈ మ్యాచ్ అండ్ ఈ సిరీస్ గెలవడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అండ్ రేపు ఫస్ట్ స్టార్ట్ అవబోతుంది గల్లెలో. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు. అండ్ ఇండియా గెలిస్తే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అవుతారనేది మీరైతే కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్విక్ స్టోరీస్.